హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఒక మంచి విషయం చెప్తాను. నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ విషయం ఏమిటి అంటే, ఆ పని చేయాలంటే ఒక మగాడికి ఒక ఆడది కావాలి కదా, కానీ ఒక మంచి కసిగా చేసే మగాడికి అవతల ఉన్న ఆడది కూడా అంతే కసిగా ఆ పనిని చేయించుకోవాలి. అప్పుడే ఒక మగాడికి సంతోషాన్ని, హాయిని ఇస్తుంది. మరి కసిగా ఎలాంటి ఆడవాళ్లు చేయించుకుంటారో తెలుసా? ఎంత చేసినా సరే వాళ్ళకి ఇంకా కావాలి అనే ఆడవాళ్లు ఎవరో ఈ వీడియోలో చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. మీరు కూడా ఆ విషయాన్ని తెలుసుకుని చేస్తే ఆ పనిలో మీరు కూడా స్వర్గం చూస్తారు. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్తాను, మీరు వినండి. ఎలాంటి ఆడవాళ్లు కసిగా చేయించుకుంటారో అనే విషయం. ఆ ఆడవాళ్లు ఎవరంటే మన ఊర్లల్లో అంటే విలేజ్ లో ఉండే ఆడవాళ్లు. మీరు నిజంగా నమ్మడం లేదా? చెప్తా వినండి. ఆ పని చేయించుకునే విషయంలో విలేజ్ ఆడవాళ్లకి మరియు సిటీ ఆడవాళ్లకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే విలేజ్ లో ఉండే ఆడవాళ్లు పనులకి వెళ్తారు, వాళ్ళు ఎండలోనే వర్క్ చేస్తారు మరియు టైంకి తిండి తింటారు కాబట్టి ఫిజికల్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళు మంచి ఫిజిక్ ని కలిగి ఉంటారు. మీరు అనుకుంటూ ఉంటారు, చాలా మంది ఊర్లల్లో ఉండే ఆంటీలు బ్లాక్ గా ఉంటారు కదా అని చెప్పి, కానీ బ్లాక్ గా ఉండే ఆడవాళ్లు చాలా కసిగా చేయించుకుంటారు ఆ పనిని. మీకు ఆ విషయం తెలుసో లేదో నాకు తెలియదు. నెక్స్ట్ వీడియోలో ఆ విషయం కూడా మీకు చెప్తాను. నిజంగా వీళ్ళని రోజు ఆ పని ఎంత చేసినా సరే తట్టుకుంటారు మరియు కసిగా ఆ పనిని చేయించుకుంటారు. సిటీలో ఉండే ఆడవాళ్లు ఇలా కేవలం ఒక 100%లో 40% మాత్రమే ఇలా ఉంటారు. కానీ విలేజ్ ఆడవాళ్లు 80% ఆడవాళ్లు చాలా కసిగా చేయించుకుంటారు. నిజంగా ఫ్రెండ్స్, ఇది మాత్రం నిజం. వాళ్ళు రొమాన్స్ కి పనికి రాకపోవచ్చు, కానీ చేయించుకునే విషయంలో మాత్రం చాలా కసిగా ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు. మీకు కూడా విలేజ్ లో ఉండే ఆంటీలు ఇష్టమైతే కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.